దేవుడు తన సృష్టిలో కలగజేసినటువంటి మొక్కలను మీరు ఎప్పుడైనా పరిశీలించారా? వీటిని గమనించారా? వీటికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి ఆహారాన్ని దేవుడు తయారు చేశాడు. వీటిని తయారు చేసినప్పుడు మనుషులకు ఏది రుచికరమైనదో దేవునికి తెలుసు గనుక దేవుడు తయారు చేశాడు. ఈరోజు ప్రకృతిలో మనుషులు ఎవ్వరూ కూడా చెట్టును తయారు చేయలేరు, కానీ సృష్టికర్త అయినటువంటి దేవునికి తెలుసు మనం ఏం తినాలో, ఏది తింటే ఆహారానికి మంచిదో, మన ఆహారానికి మంచిదైన మన కడుపుకు, మన ఆరోగ్యానికి మంచికరమైన రుచికరమైనటువంటి ఆహార వస్తువులను దేవుడు ఇస్తున్నాడు. ఇవి చూడండి, ఈ చెట్టుని చూడండి, జామ చెట్టుని, మంచి రుచికరమైనటువంటి ఆహారం. అలాగే పప్పాకు పండు చాలా చక్కటి రుచికరమైనటువంటి ఆహారం. అలాగే మామిడి చెట్టు ఒక చక్కటి ఫలాలు కలిగినటువంటి ఆహారాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. దీన్ని గమనించాలి, ఎందుకంటే ఈ ప్రకృతిలో మనుషుల వల్ల ఎవ్వరి వల్ల కూడా ఇది కాదు, కేవలం దేవుని సృష్టి వల్ల మాత్రమే, దేవుడు కలగజేసిన సృష్టి వలన మాత్రమే ఇది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.